హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనము గత చాప్టర్లో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్లో చూస్తాము. సో ఇందులో ఎర్ర రక్త కణాలు వచ్చేసి ఎరిథ్రోసైట్స్ అంటారు. దీన్ని కనుగొన్నది యాంటోనీ వాన్ లివెన్హుక్ అనమాట. సో ఎర్ర రక్త కణాలు కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే యాంటోనీ వాన్ లివెన్హుక్ అనమాట. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని మనం ఏమని పిలుస్తామంట? ఎరిథ్రోపైసిస్ అని పిలుస్తాము. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నాన్ని ఎరిథ్రోలైసిన్ లేదా ఎరిథ్రోక్లేసి అని పిలుస్తారనమాట. ఉత్పత్తిని అయితే ఎరిథ్రోపాయిసిస్ అని, అదే విచ్ఛిన్నం అంటే వాటి నాశనాన్ని అనమాట. ఎర్ర రక్త కణాలు చనిపోతాయి కదా, ఆ చనిపోయిన విచ్ఛిన్నాన్ని ఏమంటామంటే మనం ఎరిథ్రోలైసిన్ అని, ఎరిథ్రో లేదా క్లేసి అని పిలుస్తాం అనమాట. అయితే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని మనం ఏమంటామంటే ఎరిథ్రోఫినియా అంటాము. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడాన్ని పాలిసెథిమియా అంటాము. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ఎలా ఉంటుందంట? ద్విపుటాకారం కలిగి ఉంటుంది లేదా బల్లపరుపుగా ఉంటాయి అన్నమాట. ద్విపుటాకారం అంటే ఎట్లా అంటే లోపల వంపుగా ఉండి పైన కూడా వంపుగా ఉంటాయి అన్నమాట. నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది ఎర్ర రక్త కణాలు తగ్గుతున్నాయి అన్నమాట. ఇది పై ఇమేజ్ లో వచ్చేసి ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమైనాయంటే తర్వాత తగ్గినాయి అనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ఎరిథ్రోఫినియా అంటారు. మనము క్లినికల్ గా డయాగ్నోసిస్ చేయించుకున్నప్పుడు ఇలా రిపోర్ట్ వస్తుంది అనమాట. సో దీన్నే ఎరిథ్రోఫినియా అంటారు. అది పెరగడాన్ని ఏమంటామంటే ఇప్పుడు చూడండి, నార్మల్ గా బ్లడ్ సెల్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కింద ఎక్సెస్ అయి ఉన్నాయి అనమాట. అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడాన్ని పాలిసెథిమియా అని పిలుస్తారు. దీనివల్ల ఏమైతుందంటే వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లడ్ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఇప్పుడు మన ఎర్ర రక్త కణాలు చూసినట్లయితే ఇవి ఏమైనా అంటే కొంచెం గుంతలాగా ఉన్నాయి కదా, పై భాగము కింది భాగం అంటే పుటాకారం కలిగి ఉన్నాయన్నమాట. ద్విపుటాకారం. సో ఈ కణానికి పై భాగము పుటాకారం కలిగి ఉంటుంది, కింది భాగం కూడా పుటాకారం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ద్విపుటాకారం అంటారు. ఇది బల్లపరుపుగా కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు అనమాట. మనం ఇప్పుడు ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ ఎర్ర రక్త కణాలలో ఎటువంటి కేంద్రము లేదు. ఈ బెసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్ వీటన్నిటిలో కణం లోపల ఒక కేంద్రకం అనేది ఉన్నాయన్నమాట. సో వీటిలో ఎర్ర రక్త కణాల్లో ఎటువంటి కేంద్రకం లేదనమాట. రోలెక్స్ అనగా ఏంటి అంటాడు. రోలెక్స్ అంటే ఏం లేదు, ఎర్ర రక్త కణాలు ఒకదానిపై ఒకటి దొంతర్లుగా ఏర్పడినటువంటి ఒక అమెరికన్ అంటే రోలెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక బుక్స్ తీసుకున్నామండి. బుక్స్ ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే ఒక ఎత్తు వరుసలాగా ఏర్పడతాయి కదా, అలాగే ఎర్ర రక్త కణాలు అనేది ఒక్కొక్క ఎర్ర రక్త కణం ఒకదానిపైన ఒకటి వరుసగా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే ఒక గుట్టలాగా లేక ఏర్పడే దాన్ని మనం రోలెక్స్ అంటాము. క్షీరదాలలో ఎర్ర రక్త కణంలో కేంద్రకం అనేది ఉండదన్నమాట. క్షీరదాలు అంటే ఏంటి? పాలిచ్చి పెంచేటువంటి జీవరాశులు అన్నిటిని కూడా క్షీరదాలు అంటారు. క్షీరం అంటేనే పాలు కాబట్టి, సో పాలిచ్చే జీవులలో ఏ జంతువుల్లో కూడా, ఆఖరికి మానవుడు యొక్క ఎర్ర రక్త కణంలో కేంద్రకం ఉండదన్నమాట. అయితే కేంద్రకం కలిగినటువంటి క్షీరదాలు కొన్ని ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఒంటె, లామ. ఈ ఒంటె, లామ అనేటివి పాలిచ్చే జంతువులే కదా, క్షీరదాలే కదా. అయితే ఈ రెండు జీవులలో మాత్రమే మనకు కేంద్రకం అనేది ఉంటుంది. అది ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఇప్పుడు మనం ఒంటెని చాలా మంది చూసింటాం. లామ అంటే ఇదనమాట. ఇది ఎక్కువ దక్షిణ అమెరికా దేశంలో ఉంటుందన్నమాట. దీన్ని లామ అంటారు. ఈ లామ యొక్క రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో మాత్రం కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్, అతి పెద్ద ఎర్ర రక్తం కలిగిన జీవులు వచ్చేసి ఏనుగు మరియు కాంగో హిల్ అనమాట. ఈ మామూలు సైజు పరంగా తీసుకుంటే ఎర్ర రక్త కణాలు జీవరాశులలో ఏముంటాయంటే చాలా పెద్ద సైజులో ఎర్ర రక్త కణాలు ఉంటాయన్నమాట. ఏనుగు అలాగే కాంగో హిల్ అని. అతి చిన్న ఎర్ర రక్త కలిగిన జీవులు ఏంటంటే మానవుడు మరియు కస్తూరి జింక. సో మనం మనుషుల్లో కస్తూరి జింకలో చూసుకుంటే అతి చిన్న ఎర్ర రక్త కణం అనేది ఉంటుందన్నమాట. కస్తూరి జింక అంటే ఇదనమాట. ఈ కస్తూరి జింక ఎందుకని ఫేమస్ అంటే వీటి బొడ్డు దగ్గర ఒక ద్రవం అనేది వస్తుంటుంది అనమాట. ఆ ద్రవం అనేది చాలా సువాసనమైనటువంటి కలిగి ఉంటుంది. అందుకే వీటిని వేటాడుతూ ఉంటారన్నమాట చాలా మంది. సో ఇది కూడా ప్రమాదంలో ఉన్నటువంటి అంతరించిపోయేటువంటి జాతులలో ఒకటిగా చెప్తాం. నెక్స్ట్, వానపాములో ఎర్ర రక్త కణాలు ఉండవన్నమాట. ఎందుకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వాటిలో హిమోగ్లోబిన్ లోపం అనమాట. హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి అసలు ఎర్ర రక్త కణాలే ఉండవు. మరి హిమోగ్లోబిన్ ఎక్కడ కలిగి ఉంటుంది? ప్లాస్మాలో ఉంటుందన్నమాట. మనం ప్లాస్మా చెప్పుకున్నాము. ప్లాస్మాలో హిమోగ్లోబిన్ కరిగి ఉంటుంది, కానీ రక్తంలో కరిగి ఉండదు. ఒకవేళ రక్తంలో కరిగి ఉండింటేనా
మొత్తం అనేది ఎర్రగా ఉండేది. ఆర్బీసీ రక్త కణాలు కూడా ఉండేది. అసలు ఎర్ర రక్త కణాలు లేవు కాబట్టి మొత్తం ప్లాస్మానే ఉంటుంది. ఆ ప్లాస్మాలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వానపాములో ఎర్ర రక్త కణాలు ఉండవు. నెక్స్ట్ ఎర్ర రక్త కణాల జన్మస్థలము. అంటే ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో కానీ ఏ జీవరాశి శరీరంలో ఎక్కడ పుడతాయంట? ఎముక మధ్య భాగంలో. దీన్నే మూలు గాని బోన్ మ్యారో అంటారనమాట. ఇది ఎక్కడ పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ పుడతాయంట? ఎముక మధ్య భాగంలోను, మూలుగా లేదా బోన్ మ్యారోలో అంటాం. మనం ఇప్పుడు కోడిగా చికెన్ ని మరియు మటన్ మనం తీసుకుంటే బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ లోపల గుజ్జు లాగా వస్తుంది కదా, దీన్నే మనం ఏంటంటే బోన్ మ్యారోని ఎముక మధ్య అంటాము. ఇక్కడనే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అదే గర్భంలో ఉన్నటువంటి పిండంలో ఉంటుంది కదా చిన్న జీవి, ఆ క్షణంలో అప్పుడు ఎర్ర పుడతాయంట ఎర్ర రక్త కణాలు కాలంలో ఉత్పత్తి అవుతాయి అనమాట. అయితే ఎర్ర రక్త కణాల శ్మశానం వాటిగా ఎర్ర రక్త కణాలకి కూడా మనకు జీవితకాలం ఉంటుంది. అవి చనిపోయిన తర్వాత ఎక్కడ చేస్తారంట? కాలంలో కన్నా పోతాయి లేదా తీర్థంలో కన్నా వెళ్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తే చేస్తాను. ఇక్కడ వచ్చేసి పీఠం ఉందన్నమాట. ఈ దిన సంస్కరణలో ఇక్కడ ఉంటుంది అనమాట. పీఠము ఇక్కడికి వెళ్ళి చనిపోతాయి అనమాట. ఏంటి అంటే చనిపోవడం అంటే కాదు, వాటి యొక్క జీవితం అయిపోయిన తర్వాత ఎర్ర కణాలు ఇక్కడ